కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు వలపు గాలి. రచన అలపర్తి రామకృష్ణ గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? లేవండి పిల్లలారా, లేవండి, ఉదయం అయింది. గిన్నెల్లో జీవన మధువు ఎండిపోకముందే గిన్నెల్ని నింపుకోండి. నిద్ర లేవగానే ఉమర్ ఖయాము రూబియా గుర్తుకొచ్చింది నాకు. పక్క మీద నుండి లేవకుండానే కొబ్బరి ఆకుల మీద పడి మెరిసిపోతున్న ఎండను మాటిమాటికి కిటికీ చువ్వల మీద వాలి కువ్వకువ్వలాడుతూ పలకరించి మళ్ళీ ఎగిరిపోతున్న పెట్టెలను చూస్తూ ఉండిపోయాను నేను. కిటికీలోంచి చల్లని గాలి వచ్చి శరీరాన్ని సృష్టిస్తూ ఉంటే హాయిగా ఉంది. చెదిరిన చీరను సర్దుకోకుండానే అలాగే పడుకున్నాను. కిటికీ దగ్గరున్న పూల మొక్కల దగ్గర ఏదో అలికిడి వినిపించింది. వదులుగా ఉన్న చీరను సర్దుకొని కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే పూల మొక్కల మధ్య కూర్చున్న వసంత్ కనిపించాడు. ఎక్కడ కూర్చున్నావెందుకు? నేను అడిగిన ప్రశ్నకు అతను ఎప్పుడూ సూటిగా సమాధానం చెప్పడు. రాత్రంతా ఇక్కడే కూర్చున్నాను. ఎందుకు? నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీ అందాలను నా కళ్ళలో శాశ్వతంగా నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు. అతని పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు నాకు నచ్చవు. కిటికీ తలుపులు మూసి లోపలికి వచ్చి కూర్చున్నాను. టేబుల్ మీద కనిపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాగితం చూడగానే మనసు స్థిమితపడింది. ఒక్కరోజు ఓపిక పడితే చాలు ఈ పల్లెటూరు నుంచి బయటపడవచ్చు. మండల ప్రజా పరిషత్ స్కూల్ నుంచి మున్సిపల్ స్కూల్కు ట్రాన్స్ఫర్ వచ్చింది. పట్నంలో ఉన్న అమ్మ తమ్ముడి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. వసంత్ అందగాడే, ప్రేమిస్తున్నానంటూ ఎప్పుడు వెంటబడుతూ ఉంటాడు. ప్రేమ పిచ్చి లేకపోతే ఈ ప్రపంచంలో అతనంత మంచివాడు మరొకడు ఉండడు. అతని అందచందాలు, గుణగణాలు నేనెందుకు బేరీజు వెయ్యాలి? అతని గొడవ నాకెందుకు? స్కూల్లో రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవాలి, సామాన్లు సర్దుకోవాలి, అన్ని పనులు కొలికి వస్తే సాయంత్రమే ఈ పల్లెటూరు నుంచి బయటపడాలి. నేను ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. అదేం చిత్రమో, పల్లెటూరు అంటేనే విసుక్కునేదాన్ని. ఎప్పుడు మంజీరాలు, మందాకిని, మల్లెల మీద మమకారం పెరుగుతూ ఉంది. మమకార బంధంతో చిక్కుకోకముందే ఈ ఊరి నుంచి బయటపడాలి. మా కారం మీద మమకారం ఏంటి? బాతాయిలు జెల్స్తో స్నానం చేసేదాన్ని. ఇప్పుడు సున్నిపిండి ఒంటికి రుద్దుకుంటున్నాను. ఎప్పుడు కూల్ డ్రింక్స్ తాగేదాన్ని. ఇప్పుడు మజ్జిగ తేట ఇష్టంగా తాగుతున్నాను. తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాడికి అన్నం వండి పెట్టడానికి అమ్మ వాడి దగ్గరే ఉంది. తమ్ముడు చదువు పూర్తయి ఉద్యోగం వచ్చే వరకు నేను ఇబ్బంది పడాల్సిందే. అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉండొచ్చునని మున్సిపల్ స్కూల్కి ట్రాన్స్ఫర్ కోసం 4-5 సార్లు హైదరాబాద్లో ఉన్న ఒక బంధువు ద్వారా ప్రయత్నం చేసింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడం, మళ్ళీ అది క్యాన్సిల్ కావడం జరిగింది. ఎవరో బాగా డబ్బు ఖర్చు పెట్టి నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించారట. నా మీద కక్షగట్టి ఎవరు ఆ పని చేశారో తెలియదు. పట్టుదల వదలని విక్రమ్ మార్కోడిలాగా మా బంధువులు మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేటట్టు చేశాడు. ఈ ఊళ్ళో ఉండేది ఇంకా ఒక్కరోజే. వసంత్ గొడవ వదిలిపోతుంది. నేను కనిపిస్తే చాలు ప్రేమించానంటాడు. నువ్వు లేందే బ్రతకలేను అంటాడు. నన్ను తలుచుకోగానే అతనికి తాపం కలుగుతుందట. నన్ను చూస్తే పిచ్చెక్కుతుందట. నన్ను తాకితే మోహం కలుగుతుందట. ఇదెక్కడ చూద్దాం? మొన్న స్కూల్ దగ్గర కనపడి, నీలిమా, నీ మొహంలో చిరునవ్వు, చూపులలో సోయగం, నీ నడకలో తత్తరబాటు చూస్తుంటే నా మతి పోతోంది అనేశాడు. నా అందాలను తాగేస్తున్నట్టు చూస్తూ. నలుగురు నడిచే రోడ్డు మీద నిలబడి ఏమిటా ప్రేలాపన అన్నాను నేను. ఇంటి దగ్గర మాట్లాడుకుందామా తీరిగ్గా అన్నాడు అతను. నీతో మాట్లాడే తీరిక నాకు లేదు. స్కూల్ టైం అవుతోంది, నువ్వెళ్ళు ఇక్కడి నుంచి. అరిచినంత పని చేశా. కదలడే ఉత్త మొండి మనిషి. ఇప్పటికే ఊరంతా గోలగోలగా ఉంది. మా ఇద్దరి గురించి ఊరంతా చెవులు కొరుక్కోవడమే. అతనికే మగమహారాజు. చివరికి అందరూ తనని తిట్టిపోస్తారు. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకుదే కదా తప్పంటారు. వసంత్ చుట్టూ స్కూల్ పిల్లలు మూగారు. అతనంటే పిల్లలకు ప్రాణం. కమ్మగా పాట పాడతాడు. జామకాయలు, కందికాయలు, పెసరకాయలు జేబుల నిండా తెచ్చి అందరికీ పంచుతాడు. అతనికి పిల్లలన్నా, పువ్వులన్నా, చెట్లన్నా ప్రాణం. వాళ్ళింట్లోనే నేను అద్దెకుండేది. ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఉదయం సాయంత్రం ఆ చెట్టు కింద చేరి ఆ చెట్టుకి ఏవో కబుర్లు చెప్తూ ఉంటాడు వసంత్. చెట్టుతో మాట్లాడడం ఏమిటి? అర్థం కాక అడిగింది ఒకసారి. ఆ చెట్టు మా నాన్న నాటింది. ఆ చెట్టును చూస్తుంటే మా నాన్న బ్రతికున్నట్టే అనిపిస్తుంది. నేను చెప్పే మాటలు
ఆయన వింటున్నట్టు అనిపిస్తుంది. మా నాన్నకు నీ గురించే చెప్తున్నా. నీ కళ్ళు తామర తూడుల్లా ఉంటాయని, నీ మాట శంకర్లా ఉంటుందని, నీ చేతులు కెంపులు పొదివినట్టు ఉంటాయని చెప్పా. నువ్వు పట్టుచీర కట్టుకొని తలనిండా కనకాంబరాలు పెట్టుకొని మా అమ్మ నగలు ఒంటి నిండా ధరిస్తే దేవకన్యలా ఉంటావని కూడా చెప్పేశా అన్నాడు అతను. నాకు కోపం వచ్చి ముక్కుపుట్ట లెగరేస్తూ, మీ అమ్మ నగలు నేనెందుకు పెట్టుకోవాలి అన్నాను. మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడూ అంతే, ఏం మాట్లాడినా నా అందం గురించి ప్రస్తావన లేకుండా ఉండడు. వసంత్ గురించి ఆలోచించడం మానేసి ముందు గదిలోకి వచ్చాను. టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసుకుని అల్మరాలోని పుస్తకాలు దొంతరకేసి చూశా. ఆ పుస్తకాలే నా నేస్తాలు. వెన్నెల బాటలో పరుగులు తీసే వెండి రథాలు ఆ పుస్తకాలు. పుస్తకం చదువుతుంటే వెన్నెల్లో వెండి రథం మీద విహరిస్తున్నట్టుగా ఉంటుంది. పుస్తకాల్లో కృష్ణశాస్త్రి, చలం, బుచ్చిబాబు, ఆల్బుర్డో, మొరావియా, సాదత్ హుసేన్ మాంటో తొంగి చూస్తున్నట్టు అనిపించింది. ఆ పుస్తకాల్లోని పాత్రలను ఆరాధిస్తుంది, కానీ ఆ పాత్రలు సజీవంగా ఎదురుగా నిలబడితే ధైర్యంగా తలెత్తి చూడలేదు. స్కూల్కి వెళ్ళి రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవాలి. ఆ విషయం గుర్తొచ్చింది. మొహం కడుక్కొని వంట పనిలో మునిగిపోయాను. వసంత్ తల్లి దుర్గమ్మ వచ్చింది వంటగదిలోకి. చిన్న గిన్నెలో తోటకూర పప్పు తెచ్చింది. అమ్మాయి, వెళ్ళిపోతున్నావుట కదా అందామె. ఆమె మాటల్లో నేను వెళ్ళిపోతున్నందుకు సంతోషం ధరించింది. అవునండి, ట్రాన్స్ఫర్ వచ్చింది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వెళ్దాము అని అనుకుంటున్నాను. కాఫీ వేడి చేసి గ్లాసులో పోసి ఆమెకిచ్చాను. నగలు పోయిన దగ్గర నుంచి నా మనసు ఏం బాగోలేదు అమ్మాయి. నీ సంగతే పట్టించుకోలేదు. ఏం అనుకోకమ్మాయి అందావిడ కాఫీ చప్పరిస్తూ. నిజంగానే నగలు పోకముందు ఎంతో ఆప్యాయంగా ఉండేది. ఇంట్లో ఏ కూర చేసినా తెచ్చి నాకు ఇచ్చేది. ఆమెకు వసంతు ఒక్కడే కొడుకు. 5 ఎకరాల మాగాణే ఉంది. ఇంటర్ తప్పడంతో చదువు మానేసి వ్యవసాయంలో పడ్డాడు వసంత్. తనకు ఉన్న పొలమే కాకుండా మరొక 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మరో జాస లేకుండా మట్టిలో బంగారం పండించేవాడు. దుర్గమ్మకి వడ్డాణం, కాసుల పేరు, లోలకులు, గాజులు, అరవంకీలు, జడపిన్ను, బంగారపు ఉండేవి. చాలాసార్లు అవన్నీ తెచ్చి చూపించింది నాకు. ఆ నగలన్నీ మాయమయ్యాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా చెప్పొచ్చింది. నగలు పోయాయన్న బాధ కాదు, కానీ నా మీద ఆమెకు చిరాకు ఏర్పడడానికి వేరే కారణం ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి వసంత్కు వ్యవసాయం మీద దృష్టి తగ్గింది. అతను ఎప్పుడు నాగది ముందే పడిగాపులు గాయడం ఆమెకి నచ్చలేదు. పెళ్లి చేస్తే దారికి వస్తాడేమో అని అనుకుని 4-5 సంబంధాలు చూసింది. అవన్నీ తిప్పికొట్టాడు వసంత్. చివరకు నన్నే తన కొడుకుని చేసుకోమని అడిగింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదండి. అయినా పెళ్ళంటూ చేసుకుంటే పట్నం కుర్రాన్ని చేసుకుంటా అని సమాధానం ఇచ్చాను. దాంతో 1 నెల రోజులు నాతో మాట్లాడడం మానేసింది. ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టినా ముభావంగానే ఉంటుంది ఆమె. దుర్గమ్మ గారు వెళ్ళాక బాత్రూంలో దూరాను. బట్టలు విప్పేసి బిందెలోని చల్లటి నీళ్లు చెంబుతో ఒంటి మీద పోసుకున్నాను. చల్లటి నీళ్లు శరీరానికి తగిలి ప్రాణానికి హాయినిచ్చింది. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కదిలే అందాలు నాకే ముద్దొచ్చాయి. ఆ క్షణంలో వసంత్ గుర్తుకొచ్చాడు. స్నానం చేసేటప్పుడు తల్లో పూలు తురుముకున్నప్పుడు తనను ఇష్టపడే మగాడిని తలుచుకొని పడతి ఉండదు కదా. నా నగ్న సౌందర్యాన్ని వసంత్ చూస్తాడేమోనని 4 దిక్కులా పరికించి చూశా. 3 వైపులా తెల్లటి గోడలు, ఓ పక్క సూది దూరడానికి సందులేదు, తలుపు. అతను చూసే అవకాశం లేదని స్థిమితపడి మళ్ళీ 2 చెంబులు నీళ్లు ఒంటి మీద గుమ్మరించుకున్నాను. మళ్ళీ గుర్తుకొచ్చాడు వసంత్. నా నున్నటి భుజాలు, ఎద ఎత్తుల బరువు వల్ల కొద్దిగా వంగిన నడుము అతని చేతివేళ్లతో తాకుతున్నట్టు అనిపించింది. అప్పుడు నా చూపులు వెంటిలేటర్ వైపు మళ్ళాయి. వసంత్ రాసిన తొలి ప్రేమ లేఖ ఆ వెంటిలేటర్లోనే దూర్చింది. తడి వంటితోనే కాలి మునివేళ్లపై నిలబడి ఉత్తరం తీశాను. నా గది ముందు పెద్ద బుట్ట నిండా గులాబీలు కనిపించాయి. నేను వచ్చిన తొలి దినాల్లో దుర్గమ్మ గారిని ఆ గులాబీల బుట్ట ఎవరు పెట్టారని అడిగితే నాకు తెలియదని సమాధానం ఇచ్చింది. ఆ గులాబీల మధ్య మడత పెట్టిన తెల్ల కాగితంపై ముత్యాల్లాంటి అక్షరాలు. ఖరీదైన సెంటు వాసన ముక్కు పుటాల్లో దూరింది. ఆ ఉత్తరం సరిగ్గా చదవకుండానే వెంటిలేటర్లో దూర్చింది. అప్పుడు ఎటు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా, ఒకసారి చదివి అవతల పారేస్తే నష్టమే ఉంది. ప్రియమైన నీలిమ, వెలుతురు ఇవ్వడానికి పగటిపూట సూర్యుడు, రాత్రి వేళలో చంద్రుడు,
దీపం ఉన్నప్పటికీ నువ్వు ఒక్క క్షణం కనిపించకపోతే నాకు లోకమంతా చీకటితో నిండిపోయినట్టు అనిపిస్తుంది. మొన్న నువ్వు గదిలో లేనప్పుడు నీ గదిలో దూరి నీ బట్టలను, పరుపును, దిళ్లను చేత్తో తడిమాను. ఎందుకో తెలుసా? నువ్వు ఉపయోగించే ప్రతి వస్తువుపై నా వేలిముద్ర ఉండాలని. పువ్వులు పూసినంతకాలం నీ వసంత్ పిచ్చి రాతల ఆ కాగితాన్ని కసితో ఉండలా నలిపి బాత్రూంలో ఒక మూలగా విసిరేసి స్నానం ముగించి బయటపడ్డాను. మధ్యాహ్నం 2 గంటలకే స్కూల్ హెడ్ మాస్టర్ రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనం మోగడం కనిపించింది. సబ్ ఇన్స్పెక్టర్ పెద్దగా అరుస్తూ దుర్గమ్మకి ఏదో చెప్తున్నాడు. నాకు సంబంధించిన విషయం కాకపోయినా పోలీసులను చూసేసరికి నా గుండెలు దడదడలాడాయి. వసంత్ ఎక్కడా కనిపించలేదు. మీ అబ్బాయి వసంత్ దేవాంతకుడమ్మా. మీ ఇంట్లో నగలు కాజేసి టౌన్కి తీసుకెళ్ళి అమ్ముకున్నాడు. నువ్వేమో నగలు పోయాయంటూ మా దగ్గర మొరపెట్టుకున్నావు. నిజంగానే మీ నగలు పోయాయనుకుంటూ పాత కేడీలందరినీ స్టేషన్కి పిలిచి చితగ్గొట్టాం. చివరికి ఆ నగలు కొన్న వ్యాపారి మీ అబ్బాయే స్వయంగా వచ్చి నగలు అమ్మాడని చెప్పాడు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఆ డబ్బుతో మా అబ్బాయి ఏం చేసుకుంటాడంటావు? దుర్గమ్మ అడిగింది. పోయి సోది అడగమ్మా. ఈసారి మీరు పిచ్చి పిచ్చి కంప్లైంట్లు ఇస్తే మిమ్మల్ని స్టేషన్కి లాక్కెళ్తాను. సబ్ ఇన్స్పెక్టర్ దుర్గమ్మను బెదిరించి వెళ్ళిపోయాడు. నాకు ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. సామానంతా సర్దుకున్నాను. ఓ గోనె సంచిలో వంట పాత్రలు, 2 సూట్ కేసుల్లో బట్టలు, చిన్న చిన్న వస్తువులు సర్దుకున్నాను. మరొక సంచిలో పుస్తకాలు. రిక్షా కోసం ఎంతసేపు ఎదురు చూసినా ఊళ్ళోకి ఒక్క రిక్షా కూడా రాలేదు. 3 మైళ్ళ దూరంలో ఉన్న పొన్నూరు చేరాలంటే రిక్షాలో ఎడ్ల బండినో ఎక్కాల్సిందే. సూట్ కేసులు, గోనె సంచి రోడ్డు మీద పెట్టుకొని రిక్షానో ఎడ్ల బండినో దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ నిలబడ్డాను. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో సాయంత్రం 5 గంటలకు ఎడ్ల బండితో సహా ప్రత్యక్షమయ్యాడు వసంత్. బండెక్కు నీలిమ తలంచుకొని అన్నాడు. అతని జుట్టు బాగా రేగిపోయి ఉంది. మొహంలో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో పోగొట్టుకున్న వాడిలా బండి చక్రాలకేసి చూస్తూ ఉండిపోయాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఇంటికొచ్చి గొడవ చేసిన సంగతి తెలిసిందేమో. మీ బండి మీద నేను ఎక్కను అనేసా. తల్లి నగలు అమ్ముకున్నాడంటే అతని మీద అసహ్యం గుండెల్లో చోటు చేసుకుంది. ఒక్క రిక్షా కూడా కనిపించలేదు. బస్సు అందుకోలేవేమో అన్నాడు అతను. అతని బండి ఎక్కక తప్పలేదు. నా సామానంతా అతనే బండి మీద చేర్చాడు. బండి మీద ఎండుగడ్డి పరిచి దాని మీద చిరు చాప వేశాడు. కూర్చుంటే మెత్తగానే ఉంది. ఎడ్లను అదిలిస్తూ కుదుపులు లేకుండా బండిని ముందుకు పోనిచ్చాడు. నా ఆలోచనలన్నీ అతను నగలు అమ్మిన డబ్బు ఏం చేశాడని. పేకాటలో పోగొట్టుకున్నాడా? టౌనులో పడుచు పిల్లని ఉంచుకొని తగలేశాడా? ఎవ్వరికి తెలియకుండా తాగుతున్నాడా? అయినా అతని సంగతి నాకెందుకు? మరొక 2 గంటలు గడిస్తే అతనెవరో తనెవరో. మాటి మాటికి అతను వెనక్కి తిరిగి నా వైపు చూస్తూనే ఉన్నాడు. చీర కుచ్చిళ్లలోంచి కనపడే నా పాదాల మీద అతని చూపులు నిలిచిపోతున్నాయి. అతన్ని గట్టిగా మందలించాలి అని అనిపించింది. పొలం పనుల మీద శ్రద్ధ పెంచుకుని తల్లి మనసు కష్టపెట్టకుండా బుద్ధిమంతుడు అనిపించుకో అందామని నోటి దాకా వచ్చింది. తలెత్తి చూసేసరికి మబ్బులు నీలి ఆకాశాన్ని కమ్మేశాయి. మబ్బులు దట్టంగా పట్టడంతో చీకటైపోయింది. రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న చెట్లు దర్పంగా ఊగుతున్నాయి. వర్షపు జల్లులు మొదలయ్యాయి. భయంకరంగా ఉరిమింది ఆకాశం. భయం వేసింది నాకు. తొట్లో కూర్చున్న అతనికి దగ్గరికి జరిగి అతని భుజం మీద చెయ్యేసా. ఉరుములు, మెరుపులు, గాలి, వాన, ఊగిపోతున్న చెట్ల కొమ్మలు చేస్తున్న రొద, వీటన్నిటి మధ్య చిక్కుకుపోయాం. బండి నడి రోడ్డు పక్కన ఆగిపోయింది. ఎడ్లు ముందుకు కదిలేది లేదని మొరాయించాయి. అతను తన భుజం మీద టవల్ తీసి నా భుజం చుట్టూ కప్పాడు. అతని చేతివేళ్లు నా భుజాలని తాకుతూ ఉంటే హాయ్ అనిపించింది. మేఘాల గర్జనకి భయపడి అతన్ని అతుక్కుపోయా. అతను నన్ను తన ఒడిలోకి లాక్కున్నాడు. నా మీదకు ఒరిగిపోయి నా మీద వర్షం పడకుండా చేయాలని తాపత్రయపడ్డాడు. అతని పెదవులు నా చెక్కిళ్ల మీద, మెడ మీద వెచ్చటి ముద్రలు వేశాయి. నా మెదడును తొలిచేస్తున్న ప్రశ్నను ఆ వాన హోరులోనే అడిగేశా. మీ అమ్మ నగలు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఆ డబ్బు ఏం చేశారు? నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే బ్రతకలేనేమో అని అనిపించింది. 3 సార్లు నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఒక స్నేహితుడిని పట్టుకుని డబ్బు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించా. ఆ పనికే ఉపయోగించా అమ్మ నగలు అమ్మితే వచ్చిన డబ్బుని. మెరుపులు వెలుగులో మన్మధుడిలా కనిపించాడు నా కళ్ళకు.
నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అతన్ని నేనెందుకు వదులుకోవాలి? ఎప్పుడు నా సన్నిధిలో ఉండాలని తహతహలాడే అతనికి దూరంగా నేనెందుకు ఉండిపోవాలి? తేనెలాంటి తీయటి మనసున్నవాడిని నేనెందుకు దూరం చేసుకోవాలి? అతన్ని గట్టిగా వాటేసుకున్నాను. నా చేతి గాజులు అమ్మేసైనా సరే ఈసారి ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయిస్తా అన్నాను ఉద్రేకంతో. నన్ను మాట్లాడనివ్వకుండా నా పెదాలు జుర్రుకుంటున్నాడు. ఆ క్షణంలో దట్టమైన చీకటి, ఉరుముల శబ్దం, జలజల రాలే వాన చినుకులు నాకు భయాన్ని కలిగించలేదు, ఆనందాన్ని కలిగించాయి. ఒకే ఇంటి కప్పు కింద 2 ఏళ్లు మేమిద్దరం ఉన్నా ఒకరినొకరు తాకలేదు. ఇప్పుడు ప్రకృతే మా ఇద్దరిని కలిపేసింది. ఇన్నాళ్ళు అతన్ని చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసిన వలపు గాలి ఇప్పుడు నన్ను ముట్టడి చేస్తూ ఉంది. మెరుపు వెలుగులో మమ్మల్ని ఎవరైనా చూస్తారేమోనన్న భయం మాకు ఇప్పుడు లేదు. కథ సమాప్తం. ఈ కథ స్వాతి సరసమైన కథల పోటీల్లో బహుమతి పొందిన కథ. 1996లో ప్రచురింపబడింది. ఈ కథా సంపుటి పుస్తకాన్ని నాకు అందజేసిన శ్రీ అలపర్తి రామకృష్ణ గారికి నా ధన్యవాదములు. ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.